హే గాయస్, గుడ్ మార్నింగ్. మనం వడోదరలో కారు మోడిఫికేషన్ చేయించి అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసిన. నెక్స్ట్ మన కార్లో కొన్ని వర్క్ పెండింగ్ ఉండే, లైక్ మనం చూస్తే అక్కడ స్పీకర్లు అయితే వద్దన్నాము. స్పీకర్లు చూస్తాం కదా, ఈ స్పీకర్కి హోల్స్ అయితే పెట్టించి వైరింగ్ అయితే తీపించిన. వాళ్ళ దగ్గర నాకు కొంచెం ట్రస్ట్ అనేది రాలేదు, ఎందుకంటే వారంటీ ఇష్యూ ఉండే. మళ్ళీ వాళ్ళ ఫోన్లు లిఫ్ట్ చేస్తలేదు, సరిగ్గా రెస్పాన్స్ లేదు సరిగ్గా వాళ్ళది. సో అందుకనే ఇక్కడికి వచ్చిన తర్వాత వేయించుకుందాం అనేసి ఇక్కడికి వచ్చేసిన అనమాట. హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ వేయించుకోవడానికి కార్ స్టైల్స్ అని చెప్పేసి మన మినిస్టర్ రోడ్లో ఉంది. సో ఇక్కడికి అయితే వచ్చేసిన. మొత్తము ఈ స్పీకర్స్ అండ్ సన్ ఫిలిమ్స్, ఎందుకంటే లోపల ఉంటే కొద్దిగా హీట్ ఎక్కువ అవుతుంది. సో దానికోసం సన్ ఫిలిం కొద్దిగా సన్ రైజ్ వేసి తగ్గించి లోపల కూల్ ఉండేటట్టు సన్ ఫిలిం కూడా ఉంటుంది అనమాట. అందులో ఈ స్పీకర్స్ అయితే మెయిన్ ఇవి వేపియాలి. సో దానికోసం అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే ఇది కార్ స్టైల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది, మన మినిస్టర్ రోడ్, బేగంపేట్. సో దీనిలో ఒక స్పీకర్ అయితే చూసిన సోనీది. సో ఇది సోనీది 420 వాట్ స్పీకర్ అయితే చూసాను. ఇది బాగుంది. అండ్ ఇది చూస్తే సైజ్ వచ్చేసి 6x9. మన ఏదైతే హోల్ వదిలిపెట్టామో దానిలో ఈజీగా వచ్చేస్తుంది. అండ్ 3-way ఉంది, అంటే ట్యూటర్స్ కానీ సౌండ్ బేస్ అన్నీ కలిపేసి ఉంది అనమాట. సో ఈ రకంగా స్పీకర్ అయితే ఉంది. అండ్ ప్రైస్ ఎంత అన్నది, ప్రైస్ ఎంతనో 3800 పడుతుంది మనకి. సో ఇవైతే వేపిస్తున్నాను నేను ఇప్పుడు కార్లో. ఫస్ట్ చూద్దాం, వేపించేసి సౌండ్ ఏ విధంగా ఉందనేది చెక్ అయితే చేద్దాం. ఇది వైరింగ్, బట్ అవసరం లేదనుకుంటా, మనకి ఆల్రెడీ వైరింగ్ అయితే వదిలిపెట్టినాం మనం. అండ్ స్పీకర్స్ ఉంది. సో ఓన్లీ వెనకాల రెడ్ విండో సైడ్ మాత్రం వేపిస్తాం, సైడ్లకి. ఎందుకంటే ఫ్రంట్కి ఆల్రెడీ మనకి వెహికల్తో వచ్చిన స్పీకర్స్ ఉన్నాయి, అవి అయితే ట్రై చేద్దాము. ఒకవేళ అవి దీంతో సౌండ్ సరిగ్గా లేదనుకుంటే తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అయితే నా వైరింగ్ అయితే ముందు నుంచే చేసింది. అండ్ ఇస్మే ఫీట్ హోరానా భయ్యా, దీనిలో కరెక్ట్ మనము అక్కడ సోనీ సైజే కట్ చేసాం కాబట్టి హోల్ కూడా సరిగ్గా ఫిట్ అయింది రెండు వైపులా. సో జస్ట్ మనం ఏం లేదు, ఎక్కువ వైరింగ్ కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా వైరింగ్ అయితే ఇచ్చాం కాబట్టి జస్ట్ కనెక్షన్ ఇచ్చేసి దీనికి స్క్రూ చేసేస్తారు. स्क्रू చేసేసి ఇంకా వాయిస్ చెక్ చేసి తీసుకోవడమే. చాలా ఈజీ वर्क. इन भाई लोग है कार स्टाइल की तरफ से अच्छे काम कर रहे हैं. तो आते ही कस्टमर का अच्छे से रेस्पॉन्स रिसीव अच्छे से किया है, बराबर अच्छा लगा. స్పీకర్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. బ్యాక్ సైడ్ ఇదొకటి అండ్ సౌండ్ చూడండి, సౌండ్ కూడా చాలా బాగుంది. సోనీ స్పీకర్స్. ఇది నేను వేయించిన సోనీ స్పీకర్స్ అయితే 1 year వారంటీలో వచ్చింది. మనకి వారంటీ కార్డ్ ఇచ్చినాడు, కంపెనీ స్టాంప్ వేసేసి వీళ్ళ స్టోర్ది. అండ్ వారంటీ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ రెండు మెన్షన్ చేసి వారంటీ కార్డ్ ఇచ్చినాడు. సో 1 yearలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనకి సోనీ తరఫు నుంచి 1 year ఫుల్ వారంటీ. ఈరోజు ఏంటంటే కొద్దిగా సన్ ఫిలిం కోసం అయితే చూస్తూ ఉండే. సో మిగతా మన మినిస్టర్ రోడ్లో చూస్తే మొత్తం కాస్ట్ అయితే ఎక్కువ చెప్పినారు. ఇక్కడ నేను మన మాదాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర జెనెక్స్కి అయితే వచ్చేసిన. జెనెక్స్ వీళ్ళు కార్ యాక్సెసరీస్ అవన్నీ మోడిఫికేషన్ చేస్తారనమాట. సో వీళ్ళ దగ్గర అయితే సన్ ఫిలిం వేపిస్తున్నా. సో ఫ్రంట్ వచ్చేసి యాంటీ క్లియర్ యూవీ ఫిలిం వస్తుంది. అండ్ సైడ్ మొత్తం 5 glasses వస్తుంది. సో అది మొత్తం వచ్చేసి మనకు 10,000 అట్లా చెప్పినారు, బట్ డిస్కౌంట్లో 7,500కి అట్లా చేస్తారంట. సో ప్రస్తుతం అయితే అది మొత్తం వేసుకుంటాము. ఈ ఫ్రంట్ గ్లాసెస్ సైడ్కి మొత్తము. సో మనం వేసే ఫిలిం ఇది గర్వారే సన్ కంట్రోల్ ఫిలిం. దీనిలో చాలా టైప్స్ వస్తాయి, సన్ కంట్రోల్ అండ్ హై స్కూల్ అని చెప్పేసి ఇంకా 3-4 టైప్స్ అవుతుంది. ఇది ఫ్రంట్ ఫిల్మ్ అనమాట. సో గర్వారే సన్ కంట్రోల్. దీనిలో మనకి ఏంటంటే ఫీచర్స్, హీట్ రిజెక్షన్ వచ్చేసి ఒక 25% మనకు హీట్ రిజెక్షన్ ఉంటుంది. అంటే మనము ఎండలో పెట్టినప్పుడు కార్ లోపల హీట్ అవుతూ ఉంటుంది కదా, ఈ ఫిల్మ్ వేస్తే అది 25% తగ్గిపోతుంది. అండ్ విజిబుల్ లైట్ 70% బ్లాకేజ్. అండ్ యూవీ రేస్ అయితే 99% రిజెక్షన్ ఉంటుంది. సో ఇది ఓన్లీ ఫ్రంట్ ఫిలిము. ఇది వచ్చేసి సైడ్కి కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ సైడ్కి అన్నీ కలిపి మనకి ఈ విండోలు ఉన్నాయి కదా, సైడ్ విండోస్ మొత్తం విండోస్కి బ్యాక్ సైడ్ కలిపి కొద్దిగా 4,500 ఏదో ఉంది.
అండ్ ఫ్రంట్ది దీనిలో యూవీ బ్లాకేజ్ అండ్ యాంటీ గ్లేర్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఫ్రంట్ది ఒక్కటే 3500 అవుతుంది. ఇది మనకి విజిబిలిటీ అయితే 70% కాబట్టి మనకు పెద్ద తేడా కూడా ఏమి ఏర్పడదు. చూస్తే ఫిల్మ్ వేసినట్టు ఏమి ఏర్పడదు అనమాట 70%. అండ్ పోలీస్ ఆర్టీఏ తరఫున లీగల్ అప్రూవ్డ్ 70% అంటే ఏం ప్రాబ్లం ఉండదు. కూడా और नीचे करो. కింది పార్ట్లో ఫిలిం ఉంది, పై పార్ట్లో ఇక్కడైతే ఫిలిం లేదు, ఇక్కడ ఫిలిం ఉంది. సో క్లియర్ కనబడుతుంది అనుకుంటా డిఫరెన్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉంది మనకి. వాటర్ వల్ల ఇట్లా కనబడుతుంది, వాటర్ తీసేసి క్లీన్ చేసేస్తే మొత్తం ఏం డిఫరెన్స్ ఉండదు ఇంకా. లైట్ రేర్ విండోస్, ఫ్రంట్ విండో, డ్రైవర్ విండోస్ అన్నీ 5, 1, 2, 3, 4, 5, 6, 7 విండోస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అనమాట. సో ఇదంతా ఒక ప్యాక్. ఇది వచ్చేసి సపరేట్ సీట్ వస్తుంది. సో సీట్ ఇట్లా వేస్తున్నారు. ఇది చెప్పారు 70% ప్లస్ యూవీ అండ్ యాంటీ గ్లేర్ కూడా అవుతానా, యాంటీ గ్లేర్ అదంతా ఉంటుంది అనమాట. సో అదొకటి సపరేట్. ఆల్రైట్, మొత్తానికి ఫిలిం అయితే అయిపోయింది. ఒక 2 hours అయితే టైం పట్టింది. బయట చూస్తే మనకి డిఫరెన్స్ అయితే ఏం లేదు. బట్ చూద్దాము లోపల కూల్గా ఉంటుందా లేదా. 25% హీట్ రిడక్షన్ అండ్ యూవీ రేస్ అయితే బ్లాకింగ్ అని ఫిలిం పైన అయితే చూద్దాము, ట్రై చేద్దాము. ఒక 1 or 2 days చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను నేను వల్ల యూజ్ ఉందా లేదా అని చెప్పేసి. సో అదే మన విండోస్కి అయితే ఫిలిం వేయించాం, సన్ కంట్రోల్ ఫిలిము. అదే హీట్ లోపల రెడీ చేయడానికి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియోస్ మీకు వెంటనే రావాలి, వెంటనే చూడాలనుకుంటే కనుక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ. బాయ్.